అసలు మార్కు గారికి యేసుక్రీస్తు వారి సంబంధం ఏంది? అసలు ఈ మార్కు గారి గురించి ఎందుకు తెలుసుకోవాలి? మార్కు గారి జీవితం మనకు నేర్పించే పాఠం ఏంటి? మీ అందరికీ నా వందనాలు. చాలా కాలం తర్వాత వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కొన్ని సపోర్ట్గా ఉండమని వేడుకుంటున్నాను. అలా అయితే ప్రార్థన చేసుకొని వీడియోని స్టార్ట్ చేసుకుందాం. మమ్మల్ని ఇట్లా ప్రేమించిన కన్న తండ్రి నిన్ను తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యం మా అందరికీ కలుగేసావు తండ్రి. నీకే కృతజ్ఞతలు చేస్తున్నాను తండ్రి. అయినా ఈ సమయంలో తండ్రి మిగిలిన తండ్రి వాక్యం చెప్పడాలని ఆసక్తితో నేను వచ్చాను తండ్రి. నా ద్వారా మీరు మాట్లాడిన తండ్రి, ఏ మాట తండ్రి వ్యర్థంగా కాకుండా నా స్వప్రయోజనంగా వాడుకోకుండా తండ్రి నీకోసం వాడుకోవడం సహాయం చేయండి తండ్రి. అయినా చెప్తున్న వాక్యం దీవించండి తండ్రి. వాళ్ళ హృదయంలో భద్రత తగ్గ సహాయం చేయండి. దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా తండ్రి వాళ్ళ హృదయంలో నాటపడి ఇతరులకు చెప్పి 10 మంది జీవితాలు భవిష్యత్ బిడ్డలు మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామంలో వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఈ వీడియో టైటిల్ మీరు చూశారు, మార్కు గారి జీవితం. అసలు ఈ మార్కు ఎవరు? మార్కు గురించి మనం ఎందుకు చెప్పాలి? అసలు జీవితాలు ఎందుకు తెలుసుకోవాలి? పాత నిబంధనలో కొత్త నిబంధనలో భక్తులు ఉన్నారు కొంతమంది. పాత నిబంధనలో మనకు ఎక్కువ మంది కనిపిస్తారు. అలాగే కొత్త నిబంధనలో క్రీస్తు చూపిన త్రోవలో నడిచిన భక్తులు ఉన్నారు. వీళ్ళ గురించి చెప్పుకోవడం వల్ల మనకేమొచ్చింది? అసలు బైబిల్లో వీళ్ళ గురించి ఎందుకు రాశారు? అసలు ఏంటి అవసరం? దేవుడు రాయించడానికి గల కారణం ఏంటి అని చూద్దాం. అసలు ఎందుకు దేవుడు బైబిల్లో ఈ భక్తుల యొక్క జీవితాలు అంటే ఒకళ్ళ జీవితం మొత్తం కాకపోయినా వాళ్ళు చేసిన మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ ఎందుకు రాయించాడు అని మనం పరిశీలన చేద్దాం. అయితే దీని గురించి మరి పౌలు గారు చెప్తున్నారు. అసలు భక్తులు జీవితాలు ఎందుకు రాయబడ్డాయి బైబిల్లో? అసలు వాళ్ళ జీవితాలు తెలుసుకొని మనమేం నేర్చుకోవాలి? వాళ్ళ జీవితాలు మనకే పాఠాన్ని నేర్పిస్తున్నాయి అని చెప్పి మన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాట్లాడతారు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి నరహంతకుల చేత నశించితిరి. ఈ సంగతులు దృశ్యాంతముగా వారికి సంభవించినవి, యుగాంతమున్న మనకు దృశ్యాంతముగా ఎవరికి సంభవించినంట? దీని ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్తారు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి చేత నడిపింపబడి కానాన్ దేశానికి వచ్చే సమయంలో వాళ్ళు సనిగి దేవుని విసిగిస్తారు. అయితే సనిగి వాళ్ళ సనిగి కొందరు నరహంతకులు చంపబడి సనిగారంట వాళ్ళు. అయితే వాళ్ళు నరహంతకుల చేత చంపబడారంట. అయితే ఇక్కడ పౌలు గారు మీరు సనగకుడి, వాళ్ళు శనిగారు, వాళ్ళలాగే మీరు చేయకుడి అని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అయితే ఈ సంగతులు వారికి సంభవించినవి యుగాంతమున మనకంటే యుగాంతమున మనకు అంటే ప్రస్తుత కాలంలో ఉన్న వారి మనకి బుద్ధి కలుగుటకై రాయబడాను. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. అంటే భూతకాలం అంటే జరిగిపోయింది, అంటే ఈ సెకండ్ జరిగిపోయింది, అంటే నిన్నటి కాలం జరిగిపోయింది. వర్తమానం అంటే ప్రస్తుతం జరుగుతున్నది. నేనైతే మాట్లాడుతాను వర్తమాన కాలం. ఈ వీడియోలో స్టార్టింగ్ ప్రార్థన చేశాను, అది భూతకాలం కింద వస్తుంది, ఎందుకంటే అది జరిగిపోయింది. అంటే వర్తమాన కాలం నేను ఇప్పుడు నా నోట్ల నుంచి మాట ఏం వస్తుంది, అది వర్తమాన కాలం. అది అయితే భవిష్యత్ అంటే ఇంకొన్ని రిఫరెన్స్ చెప్పబోతాను, అది భవిష్యత్ కాలం. అంటే నేను ప్రార్థన చేశాను, అది భూతకాలం. ఇప్పుడు నేను మాట్లాడుతాను, అది వర్తమాన కాలం. తర్వాత నేను కొన్ని రిఫరెన్సెస్ చెప్తాను, అది భవిష్యత్ కాలం. అలాగైతే మరి జరిగిపోయిన విషయాలు దేవుడు ఎందుకు రాశాడు అంటే ఇక్కడ పౌలు గారు చెప్తారంటే మనకి బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నాయి. అంటే మనకి ఆ సంగతులు తెలుసుకొని బుద్ధి తెచ్చుకోవాలా? అంటే ఆ సంగతుల వల్ల మనకి బుద్ధి కలుగుతుందా అని చెప్తే అవును, కలుగుతుంది. వాళ్ళు వేసిన పనులు మంచివైనా సరే చెడ్డవైనా సరే వారి నుంచి మనం ఏదో నేర్చుకోవాలి, బుద్ధి నేర్చుకోవాలి. అలాగే పౌలు రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఈ విషయం గురించి మాట్లాడతారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ నిమిత్తం రాయబడి ఉన్నవి. అంటే పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ మనకి బోధ నిమిత్తము రాయబడి ఉన్నవి. అంటే అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే బుద్ధి కలుగుటకి రాయబడి అని చెప్తున్నారు. అయితే అదే పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే బోధ అంటే ఒకళ్ళ జీవితం నుంచి బుద్ధి కలిగిద్ది, అలాగే
బోధ కూడా కలుగుతుంది. ఒక జీవితం నుంచి జాగ్రత్తగా రండి. బుద్ధి కలిగిద్ది, అలాగే బోధ. అంటే బుద్ధి అంటే అలా చేయకూడదు, బోధ అంటే అసలు ఏం చేయాలి, అతను చేసిన మంచి పనులు ఏంటి, బాబా దేవుడికి ఇష్టంగా జీవించాడు, అతను చేసిన పని ఏంటి, అసలు దేవుడికి నచ్చనివి ఏం చేశాడు, ఆడెందుకంత పనికిమాల జీవించాడు, ఇది ఇలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు తెలుసుకోవడమే బుద్ధి. బోధ అంటే చేసిన మంచి పనులు మనం కూడా చేయొచ్చు. కొన్ని జరిగిపోయిన సంగతులు మనం హిస్టరీ అంటాం. అసలు మనం హిస్టరీలో ఏం చదివినా అది బైబిల్కి సపోర్ట్ చేసేలా ఉండాలి. అంటే బైబిల్లో దాని గురించి ఉండాలి, బైబిల్ అది సపోర్ట్ చేయాలి. అలాగే బైబిల్ సపోర్ట్ చేసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగే అలెగ్జాండర్ గ్రేట్ అది బైబిల్ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే దానియేలు గారి దర్శనాలలో దాని గురించి వస్తుంది. మీకు కొంతమంది తెలుసు అనుకుంటాను, దానియేలు గారి దర్శనం వచ్చింది, ఒక కుమ్ము ఇరిగిపోతే ఇంకో 4 కొమ్ముల సది స్థానంలో, అది అలెగ్జాండర్ గారి గురించి దర్శనం. అలాగే నెబుకద్నెజరు ఇతను చరిత్రలో ఉన్నాడు, అలాగే బైబిల్లో కూడా ఉన్నాడు. అలాగే మరి ప్రపంచాన్ని వెళ్ళిన 4 మహాసామ్రాజ్యాలు ఈ చరిత్రలో ఉన్నాయి, అలాగే బైబిల్లో కూడా ఉన్నాయి. అలాగే మరి అబ్రహాం గారు కూడా చరిత్రలో ఉన్నాడు, బైబిల్లో కూడా ఉన్నాడు. ఈ మరి చరిత్రని బైబిల్ సపోర్ట్ చేసేది, మరి చరిత్రని బైబిల్ సపోర్ట్ చేయదు కొన్నిసార్లు. అట్లాంటి అస్సలు నమ్మకూడదు. ఏంటంటే యేసుక్రీస్తు వారు కాశ్మీర్ ఇచ్చారని, అలాగే యేసుక్రీస్తు వారికి వివాహమైందని ఈ బైబిల్ సపోర్ట్ చేయదు. బైబిల్ దాని గురించి రాసలేదు, కాబట్టి దాన్ని నమ్మడానికి వీల్లేదు. చరిత్ర చెప్పిద్ది, కానీ ఆ చరిత్ర బైబిల్ సపోర్ట్ చేసిన వాళ్ళు. అలాగే సైన్స్ కూడా ఇలానండి, సైన్స్ ఉంటుంది అందుకు, అది ఆ సైన్స్ ని బైబిల్ సపోర్ట్ చేయాలి, అప్పుడే సైన్స్ అనేది ఓకే అవుతుంది. ఎలాగంటే మరి భూమి గుండ్రంగా ఉందని చెప్పి బైబిల్ ముందే చెప్పింది, శాస్త్రం తర్వాత చెప్పింది, కానీ బైబిల్ ముందు చెప్పింది. ఇది శాస్త్రం సపోర్ట్ చేసింది, బైబిల్ కూడా సపోర్ట్ చేసింది. అలాగే భూమి శూన్యంలో స్పేస్ లో ఉందని చెప్పి శాస్త్రాన్ని సపోర్ట్ చేసింది, బైబిల్ దానికంటే ముందే కనిపెట్టింది. బైబిల్ దానికంటే ముందే రాయబడి ఉంది. అంటే భూమి శూన్యంలో ఉందని బైబిల్లో ఉంది, అలాగే శాస్త్రం కూడా ఓకే అంటుంది. అలాగే భూమి కేంద్ర స్థానం, సూర్యుడి కేంద్ర స్థానం కాదు, మన విశ్వం మొత్తానికి భూమి యొక్క కేంద్ర స్థానం అని బైబిల్ చెప్పింది. అలాగే శాస్త్రం కూడా ఒప్పుకుంది, భూమి కేంద్ర స్థానం, మన విశ్వం మొత్తానికి నడిపించే చక్రం భూమి అని శాస్త్రం కూడా ఒప్పుకుంది. అలా బైబిల్ కూడా చెప్తుంది. అలాగే గాలికి బరువు ఉందని శాస్త్రం ఒప్పుకుంది, అలాగే బైబిల్ కూడా చెప్తుంది. ఈ శాస్త్రాన్ని సపోర్ట్ చేస్తాయి, అలాగే బైబిల్ని సపోర్ట్ చేస్తాయి, అప్పుడు మనం వాటిని నమ్మచ్చు. అలాగే కొన్ని శాస్త్రాలు బైబిల్ని సపోర్ట్ చేయవు. జంతువు నుంచి మానవుడు వచ్చాడని చెప్పి, మ్యాన్ ఎవల్యూషన్ అని చెప్పి ఇది బైబిల్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే దేవుని స్వరూపం ద్వారా, అంటే దేవుడున్న పూలుగలు చెప్పిన మన ఆదికాండం చదువుకుంటే ఛాన్సాలు, అంటే ఇది బైబిల్ సపోర్ట్ చేయదు, బైబిల్కి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే మానవుడు కూతురు ఉండొచ్చు అని చెప్పి కొంతమంది చెప్తారు. మరి చంద్రుడి మీద, మార్స్ మీద వెళ్ళొచ్చు, అక్కడ నివాసాలు ఏర్పరచుకోవచ్చు అని ఈ శాస్త్రం చెప్పిద్ది. కానీ బైబిల్ దాన్ని సపోర్ట్ చేయదు. బైబిల్ ఏంటంటే నరులకు యోగ్యమైన భూగోళం, అంటే నరులకు యోగ్యంగా భూగోళం మాత్రం ఉంటుంది, భూమి మాత్రం నరులకి యోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ శాస్త్రాన్ని బైబిల్ సపోర్ట్ చేయదు. ఈ విషయం మీద మనిషి ఆయుష్ పెంచొచ్చు అని శాస్త్రం చెప్తుంది, కానీ మనిషి ఆయుష్ దేవుని చేతిలో ఉంటుంది బైబిల్ చెప్తుంది. అంటే ఇది శాస్త్రాన్ని సపోర్ట్ చేయదు, అప్పుడు దీన్ని నమ్మడానికి వీలేదు. ఎప్పుడైతే శాస్త్రాన్ని బైబిల్ సపోర్ట్ చేస్తుందో, సైన్స్ని బైబిల్ సపోర్ట్ చేస్తుందో అప్పుడు మనం నమ్మడానికి వీలుంటుంది, లేకపోతే మనం నమ్మడానికి అస్సలు వీల్లేదు. అయితే ఈ హిస్టరీ గురించి బైబిల్లో సపోర్ట్ చేయాలి. మనం దేని గురించి చెప్పినా అది బైబిల్లో లింక్ అయి ఉండాలి. బైబిల్లో లింక్ లేనిది మాట్లాడడానికి అసలు వీల్లేదు. బైబిల్తో లింక్ లేనిది మాట్లాడి తప్పైపోయింది. ఎందుకంటే బైబిల్ అనేది దేవుడి ప్రేరణ ద్వారా రాయబడింది కదా. అయితే ఈ బైబిల్ని సపోర్ట్ చేస్తే మనం ఎప్పుడైనా మాట్లాడాలి. బైబిల్లో లేని విషయాలు తీసి చెప్పడానికి అసలు వీల్లేదు. ఇప్పుడు మార్కు గారి గురించి తెలుసుకుందాం. ఈ మార్కు గారు ఎవరు? మార్కు గారు మనందరూ తెలుసు, మత్తయి సువార్త, మార్కు సువార్త. కొత్త నిబంధనలో 2వ పుస్తకమైన మార్కు సువార్త. ఈ మార్కు సువార్తగా మార్కు గారు రాశారు. అసలు ఈ మార్కు గారికి యేసుక్రీస్తు వారి జీవితం ఎలా తెలుసు, అసలు ఎవరి మార్కు అని పరిశీలన చేస్తే అతను 12 మంది శిష్యులు, ముఖ్యమైన 12 మంది శిష్యులు ఒకటి కాకపోయినా సరే యేసుక్రీస్తు వారి జీవితాన్ని మిగతా సువార్తలు అందరికంటే మొదట రాశాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల కంటే మార్కు సువార్త అన్ని సువార్తల కంటే మొదట రాయబడింది. ఫస్ట్ మార్కు గారు రాశారు. ఈ మార్కు గారు యెరూషలేములో ఉంటారండి. ఈ మార్కు గారు వారి నివాసం యెరూషలేములో ఉంది. అలాగే అతని తల్లి పేరు మరియా. అలాగే ఈ మార్కు గారికి మారు పేరు ఉంది. మార్కు గారి మారు పేరే అదే యోహాను. అసలు ఈ మార్కు గారికి యేసుక్రీస్తు వారి సంబంధం ఏంది?
అసలు మార్కు గారికి యేసుక్రీస్తు వారి సంబంధం ఏంది, అసలు ఈ మార్కు గారి గురించి ఎందుకు తెలుసుకోవాలి, మార్కు గారి జీవితం మనకు నేర్పించే పాఠం ఏంటి అని ఈరోజు మనం తెలుసుకున్నాం. అలాగే మార్కు గారిని తెలియాలంటే మొదట మనకి పేతురు గారు తెలియాలి. ఎందుకంటే ఈ పేతురు గారు మార్కు గారికి మరి బోధన ఇప్పించినా కనపడతారంటే ఫస్ట్ పేతురు గారిని తెలుసుకున్నాం. అసలు మొత్తంతో హిస్టరీ అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము. అసలు ఫస్ట్ ఇక్కడ సిచ్యువేషన్ చెప్తాను. ఏంటంటే యాకోబు గారిని హేరోదు చంపేస్తాడు. యూదులకి ఇష్టంగా ఉంది, యూదుల నుంచి మెప్పు సంపాదించడానికి హేరోదు యాకోబు గారిని చంపేస్తాడు. తర్వాత పేతురు గారి పాపులారిటీ ఎక్కువ కదా, పేతురు గారికి పాపులారిటీ ఎక్కువ కాబట్టి అతన్ని చంపేద్దామని చెప్పి ఉంచుతాడు జైల్లో. అయితే జైల్లో పేతురు గారు నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతూ ఉన్న సమయంలో ఏమవుతుందంటే ఒక దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి పేతురు సంఖ్యలు విరిచేసి తర్వాత పేతురు నిద్రలో ఉండగానే, అంటే ఆయన నిద్రలో ఉన్నా అనుకుంటాడు. అయితే అతన్ని ఊరు బయటకి తెచ్చింది. ఊరు బయట దాకా దేవదూతతో వస్తాడు. తర్వాత ఊరు బయట వచ్చిన తర్వాత అది దేవత మాయమైపోయింది. అప్పుడు ఈయనకి అర్థమైంది. ఏమని అర్థమైందంటే, ఓహో ఇప్పుడంటే కళ కాదు, జరిగింది నిజమే, ఇప్పుడు కళ దర్శనంగా ఇది నిజంగా జరిగింది అని అతను తెలుసుకున్న తర్వాత అతను ఒకరి ఇంటికి వెళ్తాడు. ఎవరింటికి వెళ్తారంటే ఈ మార్కు గారి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అసలు ఈ మార్కు గారికి పేతురు గారికి ఏం సంబంధం? ఆ కళ నుంచి లేకపోతే నిద్ర నుంచి బయటికి రాగానే తను చేసిన మొదటి పని మార్కు గారి ఇంటికి వెళ్ళాం. అసలు మార్కు గారికి పేతురు గారికి ఎందుకు తెలుసు, ఆయన ఇంటికి మాత్రం ఎందుకు వెళ్ళాడు? అసలు దీని గురించి బైబిల్లో చూద్దాం. అసలు సిచ్యువేషన్ చదువుదాం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్ద వచ్చి దానంతటా అదే వారికి తెలియపరచుకున్నాను. వారు బయలుదేరి యొక్క వీధిని దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయిన. వారు బయలుదేరి వీధి దాటిన తర్వాత దూత పేతురు గారిని విడిచి వెళ్ళిపోయింది. తర్వాత పేతురుకు తెలివి వచ్చి, ఇప్పుడు పేతురు తెలివి వచ్చిందంట. పేతురు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నానని ఇప్పుడు నాకు నిజంగా తెలిసి ఉన్నది అనుకున్నాను. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు, చూడండి ఇట్లు ఆలోచించుకొని, అంటే తను ఇట్లా అమ్మో దేవుని కాపాడేడరా అని ఆలోచించుకొని తను మార్కోను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వెళ్ళి, ఇక్కడ చూడండి 3 విషయాలు. మార్కు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. అయితే ఆ మార్కుకి ఇంకో పేరు ఉంది, అదే యోహాను. అలాగే తన తల్లి పేరు మరియా అంట. అంటే మార్కు తను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ఉండి ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అసలు ఏంటంటే పేతురు గారు సంఖ్యలు భద్రడానికి ఏంటంటే తన కోసం సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. అంటే ఈ సంఘం అంతా ఎవరి దగ్గర కూడి ఉంది, అసలు ఎవరింట్లో కూడి ఉంది అంటే మార్కు గారి ఇంట్లో కూడి ఉంది. అంటే ప్రారంభ సంఘం మార్కు గారి ఇంట్లో ఉంది. అంటే ప్రారంభ సంఘం మార్కు గారి ఇంటిలో స్టార్ట్ అయింది. అసలు మార్కు గారి గురించి ఇప్పుడు దాకా ఎవరు తెలియదు. అయితే ఈ మార్కు ఎంత ఇంపార్టెంట్ అంటే ఆయన ఇంటిలో సంఘం అనేది స్టార్ట్ చేశాడు. ఆయన ఇంటిలో ప్రారంభ సంఘం స్టార్ట్ అయింది. అంటే ఆయన ద్వారా ప్రారంభ సంఘానికి సపోర్ట్ అనేది స్టార్ట్ అయింది. అలాగే ఈ మార్కు గారి నుంచి, మరి ఈ మార్కు గారి గురించి చెప్పాలంటే మరి సంఘాన్ని పోషించగలిగిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఉన్న వాళ్ళని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు సంఘం ఎన్నో హింసల్లో ఉంది, ఎంతో కష్టాల్లో ఉంది. అట్లాంటి సంఘాన్ని పోషించగలిగిన వ్యక్తిగా ఈ మార్కు గారు కనపరుస్తారు. అంటే మార్కు గారు వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఉన్న వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే తన ఇంటిలో సంఘం అంతా పట్టింది కదా, తన ఇంటిలో సంఘం అంతా పట్టి ప్రార్థన చేస్తామంటే. అలాగే తరువాత పేతురు గారు వెళ్ళి తలుపు కడతాడు. ఆ తలుపు కొట్టిన సమయంలో చిన్నపిల్ల స్వరం విని పేతురు వచ్చాడు అని చెప్తే వాళ్ళు నమ్మరు. అంటే ఆ చిన్నపిల్లకి పేతురు స్వరం ఎలా అర్థమైంది? ఆ చిన్నపిల్ల ఇంట్లో ఉందనుకోండి. అయితే పేతురు గారి స్వరం అంత చక్కగా ఎలా తెలుస్తుంది అంటే పేతురు గారు ఆ ఇంటికి ఈ ఫస్ట్ టైం కాదు వెళ్ళడం, చాలాసార్లు ఆ ఇంటి విజిట్ అయ్యారు. దీన్ని బట్టి మనం ఏం పరిగణ తీసుకోవచ్చు అంటే ప్రారంభ సంఘం అంటే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పరలోకానికి ఆరోహణ అయిన తర్వాత సంఘం ఎక్కడ కూడుకుని ఉండేదంటే ఈ మార్కు గారి ఇంట్లో కూడుకుని ఉండేది. ఎంత కష్టాలు ఉంటాయి కదా, బయట చంపేస్తారు ఇలాంటివి జరుగుతాయి. అయితే ఇంత కష్టాల్లో కూడా మరి మార్కు గారు సంఘాన్ని పోషించగలిగిన మంచి వ్యక్తిగా మార్కు గారు నిర్మించారు. అయితే ఈ మార్కు గారి గురించి ఎక్కడైనా
దానికన్నా ఎప్పుడైనా ముందు రాయబడిందా అని మరి మార్కు సువార్త చూద్దాం. ఎందుకంటే మార్కు సువార్తలో రాసింది మార్కు గారు అని చెప్పి మరి ప్రూవ్స్ చేయలేవు. మార్కు నేను రాశాను, లైక్ పౌలు గారు నేను నా చేతులతో ఈ వందనం వచ్చి రాస్తున్నాను, ఇలా మార్కు గారు రాయలేదండి. కానీ ఈ రాసింది మార్కు గారు దీంట్లో ఒకచోట కనిపిస్తారు. అది చూద్దాం. ఇక్కడ అంటే మరి మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనం. అసలు ఫస్ట్ సిచ్యువేషన్ చెప్తాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో, అంటే తాను అప్పగింపబడిన రాత్రి ముందు అతను ప్రార్థన చేస్తా గెత్సెమనే తోటలో ఉంటాడు. అయితే ఇస్కరియోతు యోధా వచ్చి ముద్దు పెడతాడు. తర్వాత సైనికులు అతన్ని పట్టుకుపోతారు. ఇది సిచ్యువేషన్. అసలు బైబిల్ చదివేటప్పుడు మీకు తెలుసుకోవాలి అసలు సిచ్యువేషన్ ఏంటి, ఆ కాలం ఏంటి, ఆ సమయం ఏంటి, సందర్భం ఏంటి తెలుసుకుంటేనే బైబిల్ అర్థమైంది. కాబట్టి వచనం చదివే ముందు సిచ్యువేషన్ చెప్తాను. అయితే ఈ సందర్భంలో ఏంటంటే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్న సమయంలో మరి సైనికులు తీసుకెళ్లిపోతారు. అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్ లో మార్కు గారు దాని గురించి రాస్తున్నారు. మార్కు సువార్త 14:50. అప్పుడు వారందరూ ఆయన విడిచిపోయి, ఎవరందరూ ఆయన దగ్గర ఉన్న శిష్యులందరూ ఆయన విడిచిపోయి. అయితే 51, తన దిగంబర శరీరం మీద నారబట్టలు వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా ఒక వరదని పట్టుకుని అయితే వారి నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. అయితే దీని గురించి మీకు చాలా మంది చదువు ఉంటారు, అయితే అర్థం కాదు. మరి దీని గురించి ఇంత కరెక్ట్ గా ఎవరు రాయగలరు? అసలు బట్టలు అంటే పైన వస్త్రం ఊడిపోయి పారిపోయాడు అని చెప్పి దీనివల్ల యూజ్ ఏముంది అని మీరు ఆలోచించవచ్చు. అంటే దాన్ని అనుభవించిన వ్యక్తి మాత్రమే దీన్ని రాయగలడు. ఎందుకంటే ఆ వస్త్రం ఊడిపోయిందని ఎవరు తెలుసు చెప్పండి? మరి వెళ్ళిపోయినో పారిపోయినో తెలుస్తుందా ఈ వస్త్రం ఊడిపోయిందని చెప్పి? అసలు దాని గురించి యూజ్ ఉందా? అంటే ఓకే, పరిశుధాత్మ ప్రేరణ ద్వారా వేరే రాసి ఉండొచ్చులే, అంటే ఈ వ్యక్తి మార్కు గారు కాదు అనుకోవచ్చు. కానీ ఇంత రాయడం వల్ల యూజ్ ఏంటి? ఈ వచనం రాయడం వల్ల యూజ్ ఉండాలి కదా. ప్రతి వచనం రాయడం వల్ల బైబిల్ యూజ్ ఉంది. మరి దీనివల్ల యూజ్ ఏంటి అని మనకెందుకు యూజ్ అంటే, దీన్ని రాసింది అంటే అనుభవించింది మార్కు గారు కూడా యేసుక్రీస్తును వెంబడించేవాడు అని తెలుసుకోవడానికి వచనం రాయబడింది. ఎలాగంటే మరి మార్కు గారు అంటే ఈ అనుభవించిన వ్యక్తి మాత్రం అంత క్లియర్ గా రాయగలడు. వస్త్రం ఊడిపోయింది, తర్వాత పారిపోయాడు ఒక వ్యక్తి, పడుచువాడు అని చెప్పి ఇక్కడ మార్కు గారు తన గురించి తన పేరు రాయకుండా పడుచువాడు అని చెప్పి మార్కు గారు రాస్తున్నారు. అయితే ఇంత క్లియర్ గా అనుభవించిన వ్యక్తి మాత్రం రాయగలడు అని చెప్పి ఈ వ్యక్తి మార్కు గారే అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఈ మార్కు గారికి బంధువులు ఉన్నారా? మార్కు గారు ఉన్నవాళ్ళు అని చెప్పుకున్నాం కదా, మరి సంఘాన్ని పోషించగలిగిన వ్యక్తి అని చెప్పుకున్నాం. అయితే ఈ మార్కు గారికి బంధువులు ఎవరైనా ఉన్నారా అని మనం పరిశీలన చేస్తే మనకి ముఖ్యంగా ఒక వ్యక్తి కనబడతాడు. అయితే అతడే బర్నబా గారు మార్కు గారికి ఒక బంధువు. మీరు ఇవన్నీ మార్కు గారి గురించి కానీ, లూకా గారి గురించి కానీ, లేకపోతే మరి పేతురు గారి గురించి కానీ, తిమోతి గారి గురించి కానీ ఎందుకు చెప్తున్నారంటే, లాస్ట్ లో ఒక ముఖ్యమైన వ్యక్తి పౌలు గారి గురించి చెప్పాలి. తన గురించి చెప్తే కొత్త నిబంధనలో సగం వరకు అవగాహన వస్తుంది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఒక మెయిన్ హీరో అని చెప్పే ముందు కింద పక్కన క్యారెక్టర్స్ అని చెప్పాలి, అప్పుడే మనకి హీరో గురించి అర్థమవుతుంది. అయితే ఈ పక్కన వాళ్ళందరి గురించి చెప్పిన తర్వాత హీరో గురించి నేను చెప్తాను. పౌలు గారితో ప్రయాణించిన అందరి వ్యక్తుల పేరు చెప్తాను. అయితే ఈ మార్కు కూడా పౌలు గారితో ప్రయాణం చేశాడు. అయితే దాని ముందు బర్నబా. అయితే ఈ బర్నబా గారికి మరి మార్కు గారికి లింక్ ఏం చూద్దాం. బర్నబా గారికి మార్కు గారికి లింక్ ఏంటి అని చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తీయను బర్నబాకు, చూడండి, బర్నబాకు సమీప జాతి అయిన మార్కును మీకు వందనం చెప్పుచున్నారు. అంటే చూడండి, బర్నబాకు సమీప జాతి అయిన మార్కును మీకు వందనాలు చెప్తున్నాడు అని చెప్పాడు. అంటే బర్నబాకు సమీపుడైన అంటే బంధువు అయినా మార్కు మీకు వందనాలు చెప్తున్నాడు. అంటే మార్కు గారికి బర్నబా గారికి ఒక లింక్ ఉంది. ఈ లింక్ వల్ల బర్నబా గారు జాగ్రత్తగా వినాలి. ఈ లింక్ వల్ల బర్నబా గారు ఏం చేస్తారంటే, పౌలు గారు చూడండి, పౌలు గారు ముందు సంఘాన్ని హింసించేవాడు, దూషకుడిగా ఉండేవాడు. అట్లాంటి పౌలు గారిని మారిన తర్వాత, యేసులోకి వచ్చిన తర్వాత అందరూ ఆయన చూసి భయపడేవాళ్ళు. సంఘాన్ని హింసించేవాడు కదా, అందరూ ఆయన చూసి భయపడేవాడు. అలాంటి టైంలో బర్నబా గారు ముందు వచ్చి పౌలు గారికి సపోర్ట్గా ఉండి, విన్నట్టుగా ఉండి, పౌలు గారు మారాడు, ఇతను క్రీస్తును పోలి నడుచుకోవడం వల్ల మారిపోయాడు అని చెప్పి సంఘానికి పరిచయాలు చేస్తాడు. అయితే ఇట్లాంటి బర్నబా ముఖ్యమైన పాత్ర పోషించాడు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీడియో బర్నబా గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ బర్నబా గారి సమీపుడైన మార్కు ఏం చేస్తారంటే, అపోస్తలుల కార్యాలు చదివితే మనకు అర్థమైంది. మొదటి సువార్త ప్రయాణంకి వెళ్లే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది తీసుకుందాం అని చెప్పి బర్నబా మార్కు గారు
బర్నబా గారు మరి పౌలు గారు బర్నబా గారు కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమనంటే అసలు బర్నబా ఎవరిని తీసుకెళ్దాం, మనతో పాటు దేవుడు ఇలా ప్రేరణ ఇచ్చాడు కదా మనకి వెళ్ళమని చెప్పి, పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చాడు కదా, మరి ఎవరిని తీసుకెళ్దాం అని అనుకుంటే బర్నబా గారు ఒక పేరు మెన్షన్ చేస్తారు. ఎవరి పేరు మెన్షన్ చేస్తారంటే ఈ మార్కు గారి పేరు మెన్షన్ చేస్తారు. జాగ్రత్త వినాలి. ఇది వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్న సమయంలో మార్కు గారి పేరు మెన్షన్ చేస్తారు. అంటే బర్నబా గారికి మార్కు గారు ఏదో సంబంధం ఉంది, ముందే చెప్పాను. అందుకే బర్నబా గారు ఎందుకు ఇష్టపడ్డాడు మార్కుని పెట్టుకోవడానికి, మార్కును వెంట పెట్టుకుని పోవడానికి బర్నబా ఎందుకు ఇష్టపడ్డాడు అంటే వాళ్ళిద్దరికి బంధుమిత్ర బంధం ఉంది కాబట్టి. మరి మార్కు గారు ఈ మార్క్ అయితే మరి బర్నబా గారు ఏం చేస్తారంటే మార్క్ అయితే సరిగ్గా ఉంటాడు అయ్యే పనికి, చాలా సంఘాన్ని కూడా పోషించేవాడు, చాలా మంచి హృదయం కలిగిన వాడు. మరి మన పౌలు మరి మార్కు అనే జత పని వాడు ఉన్నాడు, వాడిని తీసుకెళ్దాం అని బర్నబా గారు చెప్తారు. సరే పౌలు గారిని చెప్తారండి, సరే బర్నబా నువ్వు ఏంటది సరే తీసుకెళ్దాం అని చెప్పారు. అయితే ఈ బర్నబా గారు కూడా మరి ప్రారంభ సంఘంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ బర్నబాని గారు అపోస్తలులుగా పరిగణిస్తారు, 12 మంది అపోస్తలులు అంటారు కదా. కానీ ఈ బర్నబా గారు కూడా ప్రారంభ సంఘాన్ని చాలా సపోర్ట్ చేశాడు. బర్నబా తన చరస్సు రాసులు నమ్మి దేవునికి ఇచ్చాడు. అంటే సంఘాన్ని పోషించడానికి తన ఆస్తులు నమ్మేసి బర్నబా గారు ఇచ్చారు. అయితే ఈ బర్నబా గారు చెప్పాను కదా, పౌలు గారిని వచ్చినప్పుడు క్రీస్తులో కొత్తగా వచ్చిన తర్వాత బర్నబా గారే మరి సంఘాన్ని పరిచయం చేస్తాడు. అలాంటి బర్నబా ముఖ్యమైన వ్యక్తి. అట్లాంటి బర్నబాకి మరి మిత్రుడైన లేకపోతే మరి బంధువైన మార్కు, ఈ పౌలు గారు, బర్నబా గారు, మార్కు, ఈ ముగ్గురు మొదటి జర్నీని స్టార్ట్ చేసి వెళ్తారు. అయితే మొదటి జర్నీని స్టార్ట్ చేసి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళిన తర్వాత మార్కు గారు ఉపన్యాస్తారు. ఇది మార్కు గారి జీవితాన్ని మలుపు తిప్పేది. ఇది మార్కు గారి జీవితాన్ని ఒక మలుపు తిప్పే భాగం. దాని గురించి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారెవరును ఓడ ఎక్కి పాంపు నుండి బయలుదేరి పంపోలియాలో ఉన్న పెర్గకు వచ్చిరి. అచ్చట యోహాను, ఏ యోహాను? మార్కు అని మారు పేరు యోహాను, అదే యోహాను వారిని విడిచి యెరూషలేమును తిరిగి లేను. అంటే వారిని విడిచి అంటే పౌలుని బర్నబాని విడిచి ఈ యోహాను అనే మార్కు తిరిగి యెరూషలేముకు వెళ్ళిపోయాడు. ఏం చేయలేక సువార్త అంటే చూడండి, మరి పౌలు గారితో ఉండాలంటే చాలా కష్టాలు పడాలి, తిండి లేక ఉండాలి. కనీసం యేసుక్రీస్తు వారితో ఉంటే ఫ్రీగా ఇలా ఎప్పటికైనా ఫుడ్ వస్తూ ఉంటుంది. అంటే 5 రొట్టెలు చేపలు కానీ, లేకపోతే బోధకుడు కదా అందరు గోరువిచ్చి తేడం కానీ ఇలా వచ్చాయి. కానీ పౌలు గారికి ఏమొస్తాయి చెప్పండి? పౌలు గారు ఏం చేస్తారు అంటే పౌలు గారితో ఉన్నప్పుడు తను ఎన్ని కష్టాలు పడాలి. అట్లాంటి కష్టాలు పడలేక అంటే పౌలు గారి దగ్గర పరిచర్య చేయలేక మార్కు గారు తిరిగి యెరూషలేముకు వెళ్ళిపోతాడంట. అయితే ఇక్కడ పౌలు గారు ఏమైనా మాట్లాడారా లేకపోతే ఎరిసారా దాని గురించి మెన్షన్ చేయలేదు. కానీ దీని గురించి ఫ్యూచర్లో మార్కు గారి మీద పౌలు గారికి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. ఇక్కడ సైలెంట్ ఉంటారనుకుంటా, బైబుల్లో దాని గురించి రాసలేడు, తిడతాడు, లేకపోతే మార్కు ఏంటి వెళ్ళిపోతున్నావు అనే ప్రశ్న వేస్తానని చెప్పి ఇక్కడ రాసలేదు. కానీ ఫ్యూచర్లో రాబోతున్న కాలంలో దీని మీద పౌలు గారికి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అయితే ఏమని వచ్చిందంటే దేవుని ప్రయాణం కదా, జర్నీ కదా, అంటే దేవుని పనిని మధ్యలో వదిలేసేవాడు. ఈ మార్కు ఎవరు? సంఘాన్ని పోషించాడు సర్లే, కానీ దేవుని పనిని మధ్యలో వదిలి వెళ్ళిపోయేవాడు, సుఖానికి అడుపడేవాడు, కష్టాలు భరించలేని వాడు అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఖచ్చితంగా మార్కు గారి మీద పౌలు గారికి వచ్చిన దాన్ని మార్చడం అయితే చాలా కష్టం. కానీ ఈ మార్కు గారు దాన్ని ఏం చేశారని చెప్తే ఇదే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన టాపిక్. మళ్ళీ ఎప్పుడు ప్రస్తావన అయ్యిందంటే ఈ మొదటి జర్నీ మార్కు గారు విడిచి వెళ్ళిపోయాడు కదా, పౌలు గారిని మధ్యలో వెళ్ళిపోయిన మార్కు వెళ్ళిపోయాడు. తర్వాత పౌలు గారు తన జర్నీని పూర్తి చేసుకొని అంటే మొదటి ప్రయాణాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ చర్చికి వస్తాడు. తను ఎక్కడైతే ప్రారంభించారో మళ్ళీ అక్కడికి వస్తాడు. అయితే అక్కడ వచ్చిన తర్వాత కొన్ని నెలలైన తర్వాత మళ్ళీ బర్నబా గారు పౌలు గారు ఇంకోటి వెళ్దామయ్యా, మళ్ళీ సంఘాలన్నీ ఏదైతే తిరిగి వచ్చామో వాళ్ళని పరిశీలన చేద్దాము అని చెప్పి పౌలు గారు బర్నబా గారు మాట్లాడతారు. అయితే ఇక్కడ కూడా బర్నబా గారు సెకండ్ టైం ఏ మార్కునైతే విడిచిలిపోయాడు ఆ మార్కు గారి పేరే వేస్తాడు. ఎందుకంటే బంధువు కదా, ఆయన అంటే బాగుంటుందని చెప్పి. కానీ ఇక్కడ పౌలు గారు మండింది ఎందుకంటే దేవుడి పని మధ్యలో విడిచిన పేరు మళ్ళీ ఎందుకయ్యా, తను పంపులు మనం వదిలేదిపోయాడు కదా, దాని గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నావు, అతని పేరు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు బయటికి అని చెప్పి బర్నబా గారికి పౌలు గారికి పెద్ద గొడవ అయింది. దాని గురించి బైబిల్లో చాలా చక్కగా రాసింది. దాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. 36 నుంచి 45 చూద్దాం.
అపోస్తుల కార్యాలు 15:36. కొన్ని దినములైన తర్వాత చూడండి, కొన్ని దినములైన తర్వాత ప్రయాణాలన్నీ అయిపోయిన తర్వాత, రెస్ట్ కూడా అయిపోయిన తర్వాత, ఏ ప్రాంతములలో ప్రభు వాక్యము ప్రచురించితిమో ఆయా ప్రాంతములలో పట్టణములలో ఉన్న సహోదరుల యుద్ధకు తిరిగి వెళ్ళి వారు ఎలాగ ఉన్నారు మనము చూతుమని పౌలు బర్నబాతో అనేను. ఓకేనా? పౌలు గారు బర్నబాతో అన్నాడు అంటే ఏమని, అన్ని ఏ ప్రాంతంలో వెళ్ళాము మొత్తం పరిశీలన చేసి వద్దాం అయ్యా, ఈ సంఘాలు ఎలా ఉన్నాయి, మరి క్రీస్తులో ఉన్నారా లేకపోతే మళ్ళీ తప్పిపోయారా, మరి మనం చెప్పిన మాటలు ఆలకిస్తున్నారా, మరి చెప్పిన మాటలు వేస్ట్ అయిపోయినాయా, ఇన్ని పరిశీలన చేసి వద్దాం అయ్యా అని చెప్పి మరి పౌలు గారు బర్నబా గారితో చెప్తారు. అయితే ఈ బర్నబా అప్పుడు చూడండి 37, అప్పుడు మార్కును మారుపేరు గల యోహానుడు వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడాను. మళ్ళీ బర్నబా మార్కును మారుపేరు గల వెంట పెట్టుకున్న బర్నబా ఇష్టపడాను. అయితే చూడండి 38, అయితే పౌలు పంపోలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్ముడిని విడిచిన వాణిని వెంట పెట్టుకుని పోవటకు యుక్తము కాదని తలంచను. చూడండి, పౌలు గారి మైండ్ లో ఇప్పుడు దాకా ఏముంది, మార్కు గారి మీద మంచి ఒపీనియన్ ఉందా అంటే కాదండి. ఎలా ఉంది చూడండి, పంపోలియాలో అంటే ప్రాంతంలో పని కొరకు తమతో కూడా రాక, పని కొరకు అంటే ఏ పని, బట్టలు తోడడం సొంత పని కోసమా? కాదు, దేవుని పని కొరకు తమతో కూడా రాక. చూడండి ఎంత బ్యాడ్ ఒపీనియన్, ఎంత బ్యాడ్. చూడండి, దేవుని పని కొరకు మాతో కూడా రాలేదు అలాంటి మార్కుని ఇప్పుడు మళ్ళీ పేరు చెప్తున్నా అట్లాంటి మార్కుని చూడండి, మళ్ళీ చదువుదాం, భలే ఉంది. పంపోలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్ముడు విడిచిన వాణిని వెంట పెట్టుకుని పోవటం యుక్తము కాదని తలంచను. వారిలో తీవ్రమైన వాదము. అసలు చూడండి, ఎవరిద్దరిలో బర్నబా అను పౌలు ఫస్ట్ మిత్రులు. అయితే ఈ విషయంలో బర్నబా అను పౌలుకి మధ్య తీవ్రమైన వివాదం వచ్చింది. ఈ తీవ్రమైన వివాదం వల్ల వాళ్ళిద్దరూ వాళ్ళ దారులు వేరే అయిపోతాయి. వాళ్ళిద్దరూ సువార్త జర్నీ కలిసి చేయడం ఆపేస్తారు, విడివిడిగా చేస్తారు. అది చూడండి, తీవ్రమైన వాదము. అసలు వాదం అంటేనే మరి గొడవ కానీ మించింది వాదం అంటే. అయితే ఈ వాదం ఎలా ఉంది, తీవ్రంగా ఉందంట. తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయిరి. ఏ మార్కు వల్ల, ఈ మార్కు చేసిన పని వల్ల, మార్కు గారు చేసిన పనిని బర్నబా గారు సపోర్ట్ చేస్తారు, మళ్ళీ తీసుకెళ్దామని అంటారు. కానీ పౌలు గారికి నచ్చట్లేదు. ఎందుకు, దేవుని పని విడిచి వెళ్ళిపోయినట్టు మళ్ళీ ఎందుకురా అని చెప్పి పౌలు గారు అంటారు. అయితే ఇట్లా గొడవడతా తీవ్రంగా వాదించారంట. తీవ్రంగా వాదించడం వల్ల వాళ్ళిద్దరిలో గొడవ అయింది. అయితే వాళ్ళు శాశ్వతంగా అంటే వాళ్ళు చేస్తున్న పనిని విడిచి వెళ్ళిపోయారు, అంటే వేరైపోయారు. ఈ మార్కు గారేమో మరి బర్నబా గారితో వెళ్ళిపోయారు. అలాగే పౌలు గారు ఏమైనా పెట్టుకోమోతారో చూద్దాం. 39 చూద్దాం మళ్ళీ. ఒకరినొకడు విడిచి వేరైపోయింది. బర్నబా మార్కుని వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. ఈ కుప్ర ఎక్కడుందంటే చిన్న ద్వీపం ఉండిద్ది యెరూషలేం దగ్గర, మెడిటరేనియన్ సీలో చిన్న ద్వీపంలో ఉండిద్ది అనమాట కుప్ర. ఈ కుప్ర ఏంటంటే బర్నబా గారి జన్మస్థలం కుప్ర. అయితే బర్నబా గారి జన్మస్థలానికి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి మరి పరిచయం చేస్తారు అనుకుంటా. అయితే బర్నబా మార్కుని వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. 40, పౌలు శీలను ఎరపరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అనుభవించిన బయలుదేరి. అంటే ఇంకో జర్నీకి పౌలు గారు స్టార్ట్ అయిపోతారు. అంటే మార్కు గారు అను బర్నబా గారు ఈ రూట్లో వెళ్ళారు, పౌలు గారు శీలను వెంట పెట్టుకొని సెకండ్ జర్నీ స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోయారు. అంటే ఒకని వల్ల ఇద్దరు స్నేహితులు విడిపోయారు. ఏ స్నేహితుడు అయితే దేవుని పని చేస్తా విడిపోయారు, ఎవరి వల్ల ఎదుటారో అదే మార్కు. అతను చేసిన పని ఏంటంటే దేవుని పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం పౌలు గారికి నచ్చలేదు, బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. ఇట్లాంటి కష్టాలు పడలేక, అంటే ప్రయాస పడలేక, పరిచర్య చేయలేక మార్కు గారు మరి బర్నబా గారిని పౌలు గారిని విడిచి వెళ్ళిపోతాడు. అలాంటి మార్కు గారి మీద పౌలు గారి బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. అయితే మార్కు గారు చేసిన పని తన జీవితాన్ని మార్చిద్ది. అదేంటంటే బర్నబా గారితో వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారి దగ్గరికి మళ్ళీ వస్తారు. మార్క్ రిటర్న్స్, లేకపోతే మార్క్ అగైన్ కమింగ్. అలాగా మార్క్ గారు వచ్చిన తర్వాత పౌలు గారి మైండ్ లో ఉన్న విషయాన్ని మార్చేస్తారు. దీని మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంది కదా, దాన్ని మార్చి గుడ్ ఒపీనియన్ మారుస్తారు. అదే మార్కు గారు రాసిన పని. మరి కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న స్త్రీలను బర్నబాకు సమీపుడైన మార్కును. అంటే ఈ మార్కు గారు ఇప్పుడు కొలొస్సీయులకు ఎక్కడ ఉన్నాడు, జాగ్రత్తగానండి. కొలొస్సీయులకు సంఘానికి పౌలు గారు పత్రిక ఎప్పుడు రాస్తారంటే
మొదటి జర్నీ, రెండవ జర్నీ, మూడవ జర్నీ, అలాగే రోమా జర్నీ. అంటే ఇన్ని ప్రయాణాలు అయిపోయిన తర్వాత పౌలు గారు జైల్లో ఉంటారు. అలా జైల్లో ఉన్నప్పుడు కొలస్సీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తారు. అయితే ఆ పత్రికలో ఇక్కడ మార్కు గారి పేరు మళ్ళీ వచ్చింది. చాలా ఆశ్చర్యం కదా. అసలు మార్కు విడిచి వెళ్ళిపోయింది మొదటి జర్నీలో, తర్వాత రెండైంది, మూడైన తర్వాత నాలుగోది రోమా జర్నీ కూడా అయింది. తర్వాత పౌలు గారు జైల్లో ఉంటారు. అట్లా జైల్లో ఉన్న పౌలు గారి దగ్గర చూడండి పదం బాగుంటుంది, నాతో కూడా చెరలో ఉన్న, మధ్యలో పేరు వేసండి, మాతో కూడా చెరలో ఉన్న బర్నబాకు సమీపుడైన మార్కును మీకు వందనలు చెప్పుచున్నారు. అంటే మార్కు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే పౌలు గారితో జైల్లో ఉన్నాడా? అసలు మళ్ళీ మార్కు విడిచి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ పౌలు గారికి ఎందుకు వెళ్ళాడు? చూడండి, ఇవన్నీ బైబిల్ చదవడం మీకు అసలు చిన్నవి కదా. మరి పౌలు గారు లాస్ట్ పత్రికలో మా తోటలు వందనాలు చెప్తున్నారు అని చెప్తారు. కానీ ఈ చిన్న మనకు అర్థం కాదు, లైట్ తీసుకుంటాం. ఎందుకంటే పరిశీలన చేస్తారు అంటే అర్థం అవుతాయి. పైన చదువుకుంటూ పోతే ఈ అర్థం కాదు. కానీ ఇక్కడ మార్కు అని పేరు చేశారా, మార్కు మొదట విడిచి వెళ్ళిపోయాడు, కానీ అదే మార్కు గారి పేరు ఇక్కడ ఉంది. మరి ఎందుకు ఉంది అని మనం ఆలోచించాలి. చూడండి కింద దాని గురించి చెప్తున్నారు, ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞ పొందితిరి, ఇతడు మీ దగ్గరికి వచ్చినట్లా ఇతను చేర్చుకున్నాడు. అలాగే మరి జైలు పత్రికలు 4, పౌలు గారు జైలు పత్రికలు 4 ఏంటి అంటే ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, కొలస్సీలకు, ఫిలమోనుకు. అయితే ఫిలమోనుకులో కూడా మరి పౌలు గారు మార్కు గారి పేరు మెన్షన్ చేస్తారు. అది కూడా చూద్దాం. ఫిలమోన్ రాసిన పత్రిక కేవలం 1 అధ్యాయం ఉంటుంది. ఫిలమోన్ రాసిన పత్రిక 23 వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా చేత పడివాడి అయిన మార్కు. చూడండి ఇక్కడ పౌలు గారు మార్కు గారి పేరు మళ్ళీ చెప్తున్నారు. అంటే చెరలో ఉన్నప్పుడు మార్కు గారు పౌలు గారితో ఉన్నారా? మరి విడిచి వెళ్ళిపోయాడు కదా. ఓహో, అది పాత విషయం. మరి పౌలు గారితో వచ్చాడా? వచ్చాడు. కలుసుకున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు ఒక మంచి విషయం చెప్తారు, తన ఒపీనియన్ మార్కు గారి పట్ల. చూడండి ఇక్కడే, నా జత పనివాడిన మార్కు, నా జత పనివాడిన మార్కు అని చెప్తున్నాడు పౌలు గారే. అంటే పౌలు గారు చేసే పని అంతటి కంటే, లేకపోతే పౌలు గారు చేసే పని లాగే జత పనివాడు, నాకన్నా చిన్నవాడు అని చెప్పట్లేదు పౌలు గారు. అంటే ఎక్కడైతే పని చేయలేకుండా వెళ్ళిపోయాడు అట్లాంటి మార్కు గారి గురించి ఇక్కడ ఏం చెప్తారు, నా జత పనివాడు. అంటే నాలాగా పని చేసేవాడు, నాలాగే డెడికేషన్ ఉన్నాడు, నాలాగే ఆలోచించాడు, నాలాగే క్రీస్తు పట్ల మరి ఆసక్తి కలిగినాడు. ఇట్లాంటి విషయాలు మార్కులో వచ్చాయి. మళ్ళీ మరి పౌలు గారు ఏమన్నారు, మొదటి వివాదం అప్పుడే ఉన్నారు, మార్కు పంపోలియాలో మనం విడిచిపోయిన తీసుకెళ్ళాం మళ్ళీ యుక్తం కాదని పౌలు గారు అప్పుడే అన్నారు. మరి ఇక్కడ ఏమంటున్నారు, నా జత పనివాడని చెప్తారు. అయితే ఇంకో పత్రికలో కూడా పౌలు గారు బాగా చెప్తారు. తిమోతి రాసిన 2వ పత్రిక పౌలు గారి జీవితంలో చివరి పత్రిక అది. పౌలు గారు ఇవన్నీ ఎందుకంటే పౌలు గారి గురించి చెప్పాలి, పౌలు గారి జీవితం గురించి చెప్పాలని చెప్పి ఇవన్నీ సైడ్ క్యారెక్టర్స్ అన్ని ఒకటితో ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాను. దేవుడి చిత్తం అయితే మొత్తం చెప్పిన తర్వాత పౌలు గారి గురించి చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమైంది. తిమోతి రాసిన 2వ పత్రిక పౌలు గారు తన జీవితంలో చివరిగా రాసిన పత్రిక, చనిపోయే ముందు రాసిన పత్రిక. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము చివరి అధ్యాయము 9వ వచనం. నా యొద్దకు త్వరగా వచ్చే ప్రయత్నం చేయను, దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనియాకు వెళ్ళిను, గలతీకును, తీతు దళమతికును వెళ్ళిను, లూకా మాత్రం నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము. బాబా లూకా గారు తన దగ్గర ఉన్నారంట. అయితే మార్కును వెంట పెట్టుకుని రమ్ము. ఇక్కడ పౌలు గారు మార్కు మనకు వద్దు అన్న పౌలు గారే కొద్ది కాలమైన తర్వాత, లేకపోతే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అదే పౌలు గారు ఏమన్నారంటే మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, మార్కుని తీసుకొని రాయ్యా అని చెప్పి తిమోతి గారికి పత్రిక రాస్తున్నారు పౌలు గారు. జాగ్రత్తగా అర్థమవుతుంది. తిమోతి గారికి పౌలు గారు పత్రిక రాస్తే దాంట్లో లాస్ట్లో చెప్తున్నారు, మార్కుని తీసుకొని రాను అర్జెంటుగా. ఎందుకు మార్కు గారు ఎందుకు నీకంటే అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనమైన వాడు. నా మైండ్ బ్లాక్ అయిందండి, ఎందుకంటే పరిచర్య చేయలేక విడిచెళ్ళిపోయాడు. చూద్దాం ఏవచ్చినా అది పరిచారం నిమిత్తం పరిచర్య చేయలేక విడిచిపోయిన అపోస్తలుల కార్యాలు 15:38 చూద్దాం. పంపోలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్ముడు విడిచిన వాణిని వెంట పెట్టుకుని పోట యుక్తము కాదు. అసలు వదిలిపోయాడు మార్కు. అట్లా మార్కుని మళ్ళీ వెంట పెట్టుకుని పోతాను పౌలు గారు మరి బర్నబాతో అన్నాడు. అయితే అదే పౌలు గారు కొద్ది సంవత్సరాల తర్వాత ఏమని అంటున్నారు చూడండి, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనమైన వాడు. అంటే నా పరిచర్య చేయడానికి కూడా ప్రయోజనమైనవాడు. అంటే ఏంటి ఇక్కడ మార్కు గారు ఏం చేశారు, మార్కు గారు ఏం చేసి మరి పౌలు గారు మనసు మార్చారు.
మరి మంత్రాలయం వేశారా అంటే కాదండి. మరి మనసు మార్చారు కదా. పౌలు గారు ఒకప్పుడే ఉన్నాడు, మార్క్ వద్దయ్యా, మార్క్ వద్దయ్యా, మరి పరిచర్య చేయలేడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు, మరి అట్లనే మార్క్ మంత ఎందుకని పెద్ద కూడా వేసుకున్నాడు. అయితే అదే పౌలు గారు ఇప్పుడేమంటాడంటే పరిచర్య చేయ నిమిత్తము మార్కు గారు కావాలి. నీకు ఆ వ్యక్తి వద్దా, ఆ వ్యక్తి వద్దు, మరి ఈ వ్యక్తి వద్దు, ఆ వ్యక్తి వద్దు, కానీ మార్కు గారు కావాలి. అంటే ఎందుకు? అతడు మాత్రమే నాకు ప్రయోజనకరమైనడు, అతన్ని మాత్రమే మంచిగా చేయవని ఉన్నాడు అని పౌలు గారు అంటున్నారు. అంటే పౌలు గారి మీద, అంటే పౌలు గారికి ఇంత మంచి ఇంప్రెషన్ ఎలా వచ్చింది మార్కు గారి మీద? అసలు మార్కు గారు ఈ రావడానికి ఏం చేశాడు? తనంత కష్టపడి ఉంటాడు చెప్పండి. మార్కు గారు ఒకళ్ళ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది. అయితే ఫస్ట్ లో మార్కు గారు ఇంప్రెషన్ ఏంది? విడిచెళ్ళిపోతాడు అని చెప్పి, దేవుడు పని చేయలేడు, అసలు కష్టం, దేవుడు పని చేయడం కష్టం అని చెప్పి. అక్కడ లాస్ట్ లో మరి చనిపోయే ముందు పౌలు గారు ఏం రాస్తారంటే అతడు పరిచర్య నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. అంటే నాకు దేవుడు పని చేస్తాడు, అలాగే నా పని కూడా చేస్తాడు. కావాలంటే నాకు చూడండి, నాకు దేవునికి ప్రయోజనకరమని చెప్పట్లేదు, నాకు ప్రయోజనకరమైన. అంటే ఇతను పౌలు గారు తన పని కూడా, అంటే ఆ వయసులో పౌలు వృద్ధాప్యంలో ఉన్నాడు, అయితే ఇతనికి సహాయం కావాలి. ఈ సహాయానికి ఎవరు కావాలి? మార్కే కావాలి. ఎందుకంటే తనే మంచోడు, అతనే మంచిగా పని చేయగలిగినాడు. కాబట్టి పౌలు గారు ఏం చెప్తారంటే అతను మాత్రమే కావాలి. అయ్యా తిమోతి ఆయన మాత్రం తీసుకురా, మార్కుని వెంట పెట్టుకునిరా, నాకు ఇప్పుడు అవసరం, మార్కుతో పని ఉంది, నాకు ప్రయోజనకరమైన వాడు మార్కు, తను తీసుకొని వచ్చేయి. అంటే వద్దు అనుకున్న వ్యక్తితోనే ఇతను కావాలి. చూసారా, ఇతను వద్దు అనుకున్న వ్యక్తితోనే ఇతను కావాలి, ఇతను ఉండాలి, ఇతను చెయ్యాలి, ఇతను నావాడు అనుకునేలాగా మార్కు గారు చేశారు. అది మార్కు గారి జీవితం. ఎంత బాగుంది చూడండి. అసలు ఈ వ్యక్తి వద్దు అని బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చిన వ్యక్తి మీద మార్చి తిన క్రియలు మార్చాయి. ఏం మార్చాయి? మంత్రాలు వేసాడా? కాదు కదా. తిన క్రియలు మార్చి గుడ్ ఇంప్రెషన్ గా మార్చి ఆ వ్యక్తి కావాలి నాకు అని చెప్పుకునేలా చేశాడు. చూడండి, మనం కూడా అంతే చేయాలి. మనల్ని ఎవరైతే వద్దు అనుకుంటారు, చీపో అనుకుంటారు, కానీ వాళ్ళతో మరి గొడవడతాం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన క్రియలు మార్చుకొని మనం సెట్ చేసుకొని వాళ్ళకే మనకు కావాలి అనుకోవడం. ఈ బయట విషయం కూడా చెప్పలేదు, దేవుడి పనులు చెప్తున్నాడు. దేవుడి పనులు ఎంతే జరుగుతాయి, కొన్ని వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతాం. కానీ మన పనిని పెంచుకొని మనం కష్టపడతా. చూడండి, ఈ మార్కు సువార్త మీరు చదివితే మీకు డిమో చూపిస్తాను. కొంచెం మీకు కూడా బైబిల్ చూపించండి, మీకు అర్థమైంది. మార్కు సువార్త చదివితే మీకు కొద్ది విషయాలు అర్థమవుతాయి. మార్కు సువార్త 1:29 వెంటనే వారు సమాజంలోనికి వెళ్ళిరి. 30 వెంటనే వారు ఆయన గురించి తను చెప్పారు. తర్వాత వెంటనే ఈ మార్కు సువార్త మొత్తం మరి పని గురించి ఉండిద్ది, ఎక్కువ మ్యాటర్ ఉండదు. ప్రతిది కూడా పని 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 వెంటనే ఉడదవతోటి. మరి మత్తయి సువార్త స్టోరీలు ఉంటాయి, ప్రసంగాలు ఉంటాయి. మరి యోహాను సువార్తలో మరి ఇంకొన్ని ప్రసంగాలు ఉంటాయి. లోక సువార్త మొత్తం కంటెంట్ ఉంటుంది. కానీ మార్కు సువార్తలో చిన్నగా 16 అధ్యాయాలు ఉన్న దాని గురించి యేసుక్రీస్తుని ఒక పరిచారకుడు చూపించాడు మార్కు గారు. అసలు పరిచర్య నిమిత్తం పారిపోయినోడు యేసులో ఉన్న పరిచర్యను చూసి పరిచారకుడుగా యేసుక్రీస్తు అని చూపించారు. భూమి మీదకి పరిచర్య నిమిత్తం వచ్చాడు యేసుక్రీస్తు అని చెప్తాడు. 1వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా, మార్కు 1:1 వద్దాం. దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అసలు ఎలా అంటే ఇంగ్లీష్లో పదం ఉంటుంది, కట్ ద క్రాప్ కమ్ టు పాయింట్ అని. అలా ఉంటుంది, సోదంతద్దు పాయింట్ కూర్చే అట్లాగా. ఏది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం స్టార్ట్. మరి దేవుని కుమారుడై ఉండి ఇంతగా పరిచర్య చేశాడు భూమి మీద. పరిచర్య నిమిత్తము మరి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారా? మరి ఎందుకు వచ్చారా? మార్కు గారు చూడండి ఎంత చక్కగా రాశారు. ఈ మార్కు సువార్త చదివితే మీకు బాగా నచ్చింది. మరి ఇప్పుడు రిఫరెన్స్ చేసే టైం లేదు, కానీ మీకు సిచ్యువేషన్ చెప్తాను. మరి మీలో ఎవరు గొప్పవారు అని మీ శిష్యులు తర్కిస్తూ ఉంటారు. అయితే శిష్యులు తర్కిస్తూ ఉంటే మరి దీని గురించి వాళ్ళతో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి విషయం తెలిసిపోయింది. ఏదో విషయంలో గొడవ పడుతున్నారయ్యా, ఎవరు గొప్పవారు అని చెప్పి. అయితే యేసుక్రీస్తు అడుగుతారు, మీరు ఏ విషయం మీద తరికేస్తున్నారని చెప్పి. తర్వాత వాళ్ళు చెప్తారు ఈ విషయం మీద తరికేస్తారని. అయితే యేసుక్రీస్తు వాళ్ళకి ఏం చెప్తారంటే, మీలో ఎవరైతే గొప్పవాడిగా ఉంటాడో వాడు అందరికీ పరిచారకుడే ఉండాలంట. పరిచర్య చేయాలా? గొప్పవాడిని సింహాసనం మీద కూర్చోవాలి కదా, పరిచర్య చేయమన్నాడు ఏంటేనా? చూసారా, మార్కు గారు ఎప్పుడు కూడా మన బైబిల్లో ఒక ప్రసంగికుడు కనపడ్డు. మార్కు గారు కూడా ఎప్పుడు ఒక ప్రసంగికుడు కనపడ్డావు, పరిచారకుడు కనబడతాడు. పౌలు గారికి పరిచారకుడు కనబడతాడు, బర్నబా గారికి పరిచారకుడు కనబడతాడు. పరిచర్య చేయాలా? దేవుని పనిలో పరిచర్య చేయడం కూడా ముఖ్యమేనా? ప్రసంగం చేయడం కాదు, ప్రసంగాన్ని చేసే వాళ్ళకి పరిచర్య కూడా చేయాలి.
కొంతమంది అనుకుంటారు నాకు పాటలు పాడడానికి అవకాశం లేదు, నాకు వాక్యం చెప్పడానికి అవకాశం లేదు, ప్రార్థన చేయడానికి అవకాశం లేదు, అసలు నేను దేవుడి పని చేసినట్టే కాదు అని అనుకుంటారు. కానీ దేవుని పని అంటే ఓన్లీ ఇవేనా? దేవుడి పని అంటే ఓన్లీ పాటలు పాడడమేనా? దేవుడి పని అంటే ఓన్లీ మరి బైబిల్ చదవడమేనా? దేవుడి పని అంటే మరి ఈ మాత్రమేనా? మరి మిగతా అయన్ని కాదా? మరి కుర్చీలు చదవడం కాదా? లేకపోతే పేదలకు అన్నం పెట్టడం కాదా? మరి తిరిగిన వాళ్ళకి స్వార్థ ప్రకటించడం కాదా? మరి కష్టపడడం కాదా? పాస్టర్ గారికి సహాయం చేయడం కాదా? ఇవన్నీ పనులు కదా, దేవుడి పనులు కదా. చూడండి, ఒక పాపిని రక్షించాలంటే కేవలం ప్రసంగం మాత్రం చేయకూడదు. ప్రసంగం నాకు తెలుసు, ప్రసంగం చేయడం ద్వారా పాపం రక్షించగలం. కానీ ఒక పాపిని రక్షించాలంటే ఏం చేయాలి చెప్పనా? మన క్రియల ద్వారా కూడా పాపిని రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలా వాల్యుబుల్ పాయింట్. ప్రసంగాల ద్వారా మాత్రమే కాదు. అఫ్ కోర్స్ ప్రసంగాల ద్వారా పాపం రక్షించబడతారు, వినడం ద్వారా రక్షణ కలుగుతుంది. కానీ మన క్రియల ద్వారా కూడా పాపం రక్షించవచ్చు. మన క్రియలు, మనం దేవుని ప్రేమలో చేసే పనులు బట్టి పాపలు రక్షించబడతారు. ఇది ట్రూ పాయింట్. అంటే మన క్రియల ద్వారా పాపాలను రక్షించవచ్చు. ఇదే విషయం మార్కు గారు చేశారు. మార్కు గారి జీవితం ఒక పరిచారకుడు మిగిలిపోయింది. పరిచర్య నిమిత్తమే తన జీవితం ఏర్పరచుకున్నాడు. అంటే ప్రసంగికుడు ఎక్కడ కనపడ్డు, పరిచర్య ఫస్ట్ పరిచర్య చేయడానికి వెళ్ళిపోయాడు. కానీ తరువాత పరిచర్యలు చేయి వారందరికీ ఒక రోల్ మోడల్ మిగిలిపోయాడు. చూసారా, మాట బాగుంది. పరిచర్య చేయలేక స్టార్టింగ్ పారిపోయాడు, కానీ పరిచర్య చేయి వారందరికీ ఒక రోల్ మోడల్గా మరి మార్కు గారు ఉన్నారు. ఈ మార్కు గారు దేవుడు చేసిన పని అంటే యేసుక్రీస్తు వారు పరిచర్యకు వచ్చాడు కదా, దాన్ని ఇన్స్పైర్ అయిపోయి మొదటిగా సువార్త రాశారు. అప్పుడే పత్రికలు ఏం లేవు, జస్ట్ చూడడం వరకే. కానీ రాబోతున్న తరాల కోసం మరి మార్కు గారు ముందు కూర్చొని, తనకి లిటరేచర్ రాకపోయినా ఇది మార్కు సువార్త మీరు చదువుతుంటే అంతగా బలప్రదమైన పాదాలు కనపడు. లూకా సువార్త అసలు స్ట్రాంగ్ ఉండిద్ది, ఎందుకంటే లూకా గారు ఒక డాక్టరేట్ అనమాట. అయితే మరి పౌలు గారి పత్రికలు కూడా కొన్ని హై లిటరల్ ఉంటాయి. మరి పేతురు గారి పత్రికలు అంతగా ఎక్కువ కంటెంట్తో కానీ లేకపోతే ఎక్కువ పదాలతో కానీ ఉండదు, ఎందుకంటే పేతురు గారు వేసేది చేపలు పట్టేవాడు. కానీ పౌలు గారు ఒక ధర్మశాస్త్ర పండితుడు, తనకు అన్నీ వచ్చు. అయితే ఇక్కడ మార్కు గారు కూడా అంతగా ఎక్కువగా పదాలు ఉపయోగించాడు. కానీ తను ఇన్స్పైర్ అయిపోయి మరి తాను తెలుసుకున్న విషయం ఇతరులు చెప్పాలని చెప్పి పత్రిక రాశాడు. ఇది మార్కు గారి జీవితం మనం నేర్చుకోవాల్సిన విషయం. పరిచర్య చేయి నిమిత్తం పారిపోయిన వ్యక్తి చూసారా, తరువాత మారి పరిచర్య చేయ అందరికి రోల్ మోడల్గా ఉన్నాడు. ఎక్కడైతే మనల్ని వద్దనుకున్నారో అక్కడే మనల్ని నిలబెట్టుకున్నా మనం చేయాలి. మన క్రియలు మనల్ని నిలబడతాయి. ఎక్కడైతే పౌలు గారు మార్కును వద్దనుకున్నాడో అదే పౌలు ఇతరులు నాకు కావాలి అనుకునేలాగా మార్కులో వేశారు. మరి ఇట్లాంటి మార్కు జీవితాన్ని మనందరం కలిగి ఉంటామని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.